హాయ్ నానా, వెల్కమ్ టు మై ఛానల్. 8th క్లాస్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం నానా. ఏరియా ఆఫ్ ఏ ప్లేన్ ఫిగర్స్ ఎక్సైజ్ 9.2లో 8లో ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. మిగతావి ఇప్పుడు సాల్వ్ చేసుకుందాం నాన్న. ఇప్పుడు వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇందులో 8th ప్రాబ్లంలో సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 4 equal circles are described about the four corners of a square so that each circle touches two of the others. Find the area of the space enclosed between the circumference of the circles, each side of the square measuring 24 centimeters. ఈ సర్కిల్స్ ఒకదానికి ఒక టచ్ అయినాయి. ఈచ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లానా 24 సెంటీమీటర్స్ వచ్చేసి మెజరింగ్ సర్కంఫరెన్స్ అనమాట, చుట్టుకొలత. ఇప్పుడు ఏంటో చూద్దాం. ఫ్రమ్ ద గివెన్ ఫిగర్, ఇచ్చిన ఫిగర్ నుంచి మనం ఏం రాయొచ్చు? రేడియస్ ఆఫ్ సర్కిల్ r ప్లస్ r ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 24. అంటే 2r ఈక్వల్ టు ఎంత? 24. r ఈక్వల్ టు 24/2 అంటే ఎంత? 12 సెంటీమీటర్స్. ఎంతమ్మా? 12 సెంటీమీటర్స్. ఫ్రమ్ ద అబోవ్. లాస్ట్ ప్రాబ్లంలో మనకి ఏమొచ్చిందమ్మా? సమ్ 1లో ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ ఏమొచ్చింది? ద ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ equal to 6a²/7. Here a equal to radius of a circle. Radius of a circle ఎంత? 12 centimeters. అంటే ఎంత? 6 into 12 whole square by 7 అంటే 6 into 144/7 అంటే 123.42 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇలా అయినా చేయొచ్చు, లేదంటే కనుక నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా చెప్తున్నాను చూడండి అమ్మా. ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ రీజన్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ABCD మైనస్ ఏరియా ఆఫ్ 4 ఈక్వల్ సెక్టార్స్ అంటే 24 into 24 minus 4 into 90/360 into 22/7 into 12 into 12. 9 4 times క్యాన్సిల్ అవుతుంది. ఈ 4 క్యాన్సిల్ అవుతుంది. అంటే 576 minus 22/7 into 12 into 12 అంటే 576 minus 452.56. అది మైనస్ చేస్తే ఎంత వస్తుంది? సేమ్ ఆన్సర్ 123.42 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది. మీకు ఏది ఈజీగా ఉంటే అది మెథడ్ ఫాలో అవ్వండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం నాన్న. 9th ప్రాబ్లం. ఫ్రమ్ ఏ piece of cardboard in the shape of a trapezium, in the shape of a piece of trapezium ABCD
and AB is parallel to CD and angle BCD equal to 90 degrees. Quarter circle is removed. Quarter circle is removed. Given AB equal to BC equal to 3.5 centimeters and DE equal to 2 centimeters. Calculate the area of the remaining piece of the cardboard యొక్క రిమైనింగ్ పీస్ ఎంత ఉంటుందో చెప్పమంటున్నాడమ్మా. టేక్ పై టు బి 22/7 అని చెప్పి తీసుకోమంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది సొల్యూషన్ వచ్చేసి ఏబిసిడి ఏంటమ్మా ట్రైపీజియం అని ఇచ్చాడు. ఏబిసిడి ఈజ్ ఏ ట్రైపీజియం అంటే AB is parallel to CD and angle BCD equal to 90 degrees. BCD equal to ఎంత 90 degrees ఇది. Next AB equal to BC equal to 3.5 centimeters. DE equal to 2 centimeters. Area of trapezium ABCD అంటే length of parallel sides AB equal to 3.5 centimeters. అంటే ఏంటి CD equal to ఏమవుతుంది DE plus EC అంటే 2 plus 3.5 అంటే ఎంత అవుతుంది 5.5 centimeters. అంటే ఇప్పుడు distance between parallel sides BC equal to 3.5 centimeters. Therefore, area of a trapezium equal to half into H into A plus B. అంటే half into BC into AB plus CD. అంటే half into 3.5 into 3.5 plus 5.5. అంటే half into 3.5 into 3.5కి 5.5 కలిపితే 0.1 అంటే 9. దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 3.5 ఇంటూ 9 కదా 2 టేబుల్లో 4.5 టైమ్స్ క్యాన్సిల్ అంటే 3.5 into 4.5 దట్ ఈక్వల్ టు 15.75 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ కనుక్కుంటున్నాను. ఏంటి ఏరియా ఆఫ్ ఏ క్వార్టర్ సర్కిల్ ఈబీసీ కనుక్కుందాం. అంటే రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ క్వార్టర్ సర్కిల్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ బై 4 అంటే ఎంతమ్మా 22/7 ఇంటూ 3.5 హోల్ స్క్వేర్ బై 4 అంతా క్యాలిక్యులేట్ చేస్తే 9.625 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుంది. అంటే ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా ఏరియా ఆఫ్ ఏ ట్రైపీజియం మైనస్ 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే 15.75 మైనస్ 9.625 అంటే 6.125 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం నాన్న 10th ప్రాబ్లం. ఏ హార్స్ ఈస్ placed for a horse is placed for a grazing inside. Horse anta grazing ki inside undanta. A rectangular field 70 meters by 52 meters and is tethered to one corner by a rope long. How much area can it be grazed అని అడిగాడు. From the given figure, from the
given figure, the sector represents the grazing area of a horse. అంటే the angle of a sector, OPQ ఏమవుతుంది OPQ, x ఈక్వల్ టు ఎంత 90 డిగ్రీస్. ఎంతమ్మా 90 డిగ్రీస్. అంటే రేడియస్ ఆఫ్ ఏ సెక్టర్ OPQ r ఈక్వల్ టు 21 meters. అంటే therefore ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ అంటే ఏంటి ఫార్ములా x/360 ఇంటూ పై r స్క్వేర్. అంటే 90/360 ఇంటూ 22/7 ఇంటూ 21 హోల్ స్క్వేర్. అంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది 346.5 స్క్వేర్ మీటర్స్ అనేది వస్తుంది. అంటే therefore the ఏరియా ఆఫ్ గ్రేజింగ్ ఈక్వల్ ఎంతమ్మా 346.5 స్క్వేర్ మీటర్స్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.